మొన్ననే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అది జన్వాడ ఫామ్ హౌస్ వాళ్ళు మీ ఫ్రెండ్సే. ఇక ఏది అక్రమ కట్టడాలు కట్టి ఇప్పుడు ఈ అక్రమ సాఫ్ట్వేర్ తో చేసిన వాళ్ళంతా కూడా మీ ఫ్రెండ్స్. రాజులు రాజులు ఈయన యువరాజు అంట కదా. సో ఈ యువరాజుకు రాజులే దన్నుగా ఉన్న పరిస్థితుల్లో స్టూడెంట్స్ ను మోసం చేయాలని చూసి, లేకపోతే ఇదేదో బాగుంది ఎల్బీ నగర్ లో మీటింగ్ పెట్టడం మంచిగా, అదేదో అక్కడ అందరు బీఆర్ఎస్ నాయకులతో మేము ఏదో తిట్టిపిచ్చినాం అట్లనే ఇట్లా అనుకునే పరిస్థితి వస్తే రేపటి రోజున అదే ఎవరైతే ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, ఈయన వల్ల మాకు జాబ్ రాకపోగా మా ఏజ్ బారైపోయి ఇలా మా బతుకులే చాలా అధోగతి పాలైన పరిస్థితుల్లో కేసీఆర్కి వ్యతిరేకంగా మీటింగ్లు పెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధం అవుతున్నారు. మీరు పరీక్షలు నిర్వహించరు, ఉద్యోగాలు ఇవ్వరు, ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తారు. సేమ్ అటనే రైతుల విషయంలో కూడా రైతులకు మీరు ఏమి చేయరు, రైతు రుణమాఫీ చేయరు, ఏమి చేయరు, రైతులను రెచ్చగొట్టే పని. చివరికి కేటీఆర్ బతికి ఏడికి వచ్చిందంటే ఈ అగిపుల్ల స్వామి కాడికి వచ్చింది. అలా బావటైపు నారదముని లెక్క ఇక్కడ పెట్టాలి, పుల్లలు పెట్టాలి, అలా లేపాలి. విద్యార్థులకు తెలియదా ఈ పరీక్షలన్నీ ఎవరు నిర్వహించిండ్రు, ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చిండ్రు అనే పరిస్థితి. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ చేస్తున్నది ఏదైనా సరే రాజకీయం కోసమే చేస్తున్నది. ఇలా ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని స్పందించలే. ఆమె కూడా మా అమ్మే అనుకుంటా, సవితక్క, ఆమె నోరు మూయించింది, మీరు మాట్లాడలే. ముఖ్యమంత్రి అంటే రాడు, ముఖ్యమంత్రి అంటే ఆయన రాజు లెక్క ఉండేది అప్పట్లో. ఇలా మా ముఖ్యమంత్రి విద్యార్థుల విషయంలో ఏ చిన్న సమస్య వచ్చినా, నేనైతే ఈ మధ్య చూస్తున్నా కదా, నేను ఏవైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ పెట్టే వాటికి కూడా నేను పోయి పరిశీలించి వచ్చిన. 800 కోట్లతోని ఇలా బ్రేక్ఫాస్ట్ లంచ్ పెడుతున్న నాయకుడు ఇలా రేవంత్ రెడ్డి గారు. దేశంలోనే ఎవరు పెట్టట్లేదు. 800 crores బడ్జెట్లు కేటాయించారు. ఇలా దుస్తులతో పాటు స్కూళ్లను ఏ విధంగా స్థిరీకరించాలనే విషయంతో పాటు యంగ్ ఇండియా స్కూల్స్ అయితేంది, ఇంటిగ్రేట్ ఏదైతే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అయితేంది, వీటిని అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేస్తుంటే ఇంకొక వైపు ఈయన పక్కన ఉండే బీఆర్ఎస్ నాయకులను విద్యార్థులుగా మార్చి అక్కడ దొంగవీరునిగా మారి పూర్తిగా ఒక మూమెంట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే ఎవరు నమ్మాలని మిమ్మల్ని? నేనంటున్న ఈరోజు ఆ రోజు చనిపోయిన అమరులైన 27 మంది విద్యార్థుల యొక్క చావుకు కారణమైన ఆ ప్రభుత్వానికి ప్రతినిధిగా ముక్కు నేలకు రాయాలి. ప్రాణం అంటే ఏంది? Subscribe us and press the bell icon for more interesting updates.